సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. అంబేద్కర్ గారి పేరు ఎందుకు తీసుకుంటారు, దేవుని పేరు తీసుకోవచ్చు కదా అని నేను ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. మనం పూజించే రాములవారు కానీ కృష్ణుడు కానీ అందరూ దేవుడిని మాత్రం మంచిగా రూపంలోనే పుట్టి అందరిని ఆదుకున్నారు. అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా అందరూ పూజించే దేవుడు. ప్రతి ఇంటికి వెళ్తే నువ్వు బడుగు బలహీన వర్గాల ఇంటికి అయినా కానీ ఎక్కడికి పోయినా కానీ ఎట్లయితే దేవుని ఫోటో మనం పెట్టుకుంటామో ప్రజలు కూడా అందరూ ఆయన ఫోటో పెట్టుకుంటారు. అంటే ఆయనను కూడా ఒక దేవునిలాగా భావిస్తారు. అందుకని ఎవరైనా కానీ ఎక్కడ పోయినా కానీ మనం జై భీమ్ అంటాము. అంబేద్కర్ గారికి ముందు నివాళులు అర్పించే మనం ఏదైనా కానీ పనులు చేస్తాము. ఏ గ్రామానికి పోయినా కానీ కూడా అట్లాంటి అవమానించినందుకు రేపు మేము కాంగ్రెస్ పార్టీ మొత్తం భారతదేశంలో ప్రతి జిల్లాలో రేపు మేము ఇక్కడి నుంచి 10 గంటలకి డీసీసీ ఆఫీస్ నుండి అంబేద్కర్ గారి స్టాచ్యూ వరకు వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి అక్కడ నుండి కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి రాష్ట్రపతి మన ప్రెసిడెంట్ గారికి కంప్లైంట్ మన కలెక్టర్ ద్వారా మా డిమాండ్స్ ఆయన రాజీనామా చేయాలని చెప్పి ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా డిమాండ్ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ రేపు 10ంటికి మహబూబ్ నగర్ డీసీసీ ఆఫీస్కి రావాల్సిన కోరుతూ, రాజ్యాంగ నిర్మాణంలో బీజేపీ పార్టీకి సంబంధించి పాత్ర లేదు, స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర లేదు. వాళ్ళకు ఉన్నది ఒకటే మతం తప్ప వేరే ఆలోచన లేదు. ఈరోజు అంబేద్కర్ అని తిడతారు, రేపు ఇంకోని తిడతారు. ఈరోజు భరించినాం, రాహుల్ గాంధీ గారిని సభ్యత్వం పోగొట్టి జైలు పెట్టడం భరించినాం మేము. కానీ ఈరోజు రక్షకులుగా రాజ్యాంగ నిర్మాతకు ఈరోజు ఆహ్వానం జరిగితే భరితకు భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు ప్రధానంగా మీ ద్వారా ప్రజలకు వినియోగించుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ భావజాలము, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, భారతదేశ సామాజిక నిర్ణయాలే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ ఆశయాలు. గాంధీ గారు, నెహ్రూ గారు వేసిన పునాదులు. కాంగ్రెస్ పార్టీ ఈ సమాజంలో మార్పు రావాలి, సమాజంలో రుగ్మత తొలగాలి, సమానత్వం కోరాలని చెప్పి ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్న పార్టీ ఈ ప్రపంచంలోనే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు, ఎన్నికలు ముఖ్యం కాదు. ఓట్ల కొరకు, సీట్ల కొరకు పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ కేవలం భారతదేశ ఉన్నత కొరకు పుట్టిన పార్టీ, పనిచేస్తున్న పార్టీగా ఈరోజు గుర్తింపు ఉంది. నిన్న మొన్న జరిగిన పార్లమెంట్లో ఏకంగా భాజపా నాయకత్వం నడుస్తున్న ఈ ప్రభుత్వము, అమిత్ షా గారు ఏ పునాదుల మీద అయితే ఈ భారతదేశం నడుస్తుందో, భారతదేశ సమాజానికి ఒక గైడ్ లాగా ఉన్న మన కాన్స్టిట్యూషన్ నిర్మాతల్లో పెద్దవారైన అంబేద్కర్ గారి గురించి మాట్లాడిన మాటలు 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని పార్లమెంట్లో చర్చ నడిచినప్పుడు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పొగుడుతూ మా అదృష్టం భారతదేశంలో ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో జరిగినటువంటి కొన్ని రాజకీయ సంఘటనల దృష్ట్యా జరుగుతున్నటువంటి వ్యవహారాలు, విషయాలని ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలనే ఆలోచనతో దేశవ్యాప్తంగా 150 ముఖ్య పట్టణాలలో పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా నిన్న ఇవాళ 2 రోజులు 150 మేజర్ పట్టణాలలో పాత్రికేయ సమావేశాలు పెట్టాలని ఏఐసిసి నిర్ణయించినటువంటి సందర్భంగా ఆ 150 పట్టణాలలో మహబూబ్ నగర్ పట్టణం కూడా సంపదని
కొంతమంది క్యాపిటలిస్టులకి దారాదత్తం చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని చూసి భయపడ్డటువంటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మీద అటాక్కి సిద్ధమైనటువంటి నేపథ్యం మనం ఇవాళ చూడడం జరుగుతుంది. అయితే అంతకి ఆగకుండా రాహుల్ గాంధీ గారిపైన విమర్శలు కానీ, రాహుల్ గాంధీ గారిపైన అభాండాలు కానీ, వారి ఏ విధంగా అయితే వారి లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి వారి నోరు నొక్కే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అంతటితో ఆగకుండా ఏ అంబేద్కర్ కీర్తినైతే రాహుల్ గాంధీ పతాక స్థాయికి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని కూడా విమర్శిస్తూ రాజ్యసభలో మనము భారత రాజ్యాంగాన్ని పొందుపరుచుకున్నటువంటి 75 సంవత్సరాల ఈ యొక్క సందర్భంలో 75 సంవత్సరాలు అయింది మనం రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు లోక్సభలో అపోజిషన్ లీడర్గా ఉంటూ, మల్లికార్జున్ ఖార్గే గారు రాజ్యసభలో అపోజిషన్ లీడర్గా ఉంటూ, పార్లమెంట్లో ఈ 75 సంవత్సరాలు దాటిన సందర్భంగా మనము స్మరించుకోవాలి, మన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని స్మరించుకోవాలి అనే ప్రతిపాదన తీసుకొస్తే స్పీకర్ గారు దాన్ని ఆమోదించినారు. కానీ ఆ సందర్భంగా అమిత్ షా గారు, భారత హోంమంత్రి గారు అమిత్ షా గారు అంబేద్కర్ గారిని కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ యావత్ భారత జాతి తరపున తీవ్రంగా ఖండించడం జరిగింది. అంబేద్కర్ గారిని అత్యంత దుర్మార్గంగా, హీనమైనటువంటి విధంగా రాజ్యసభలో అవమానించడమే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఆ వ్యాఖ్యలని ఖండిస్తున్నప్పటికీ ఏమాత్రం కూడా పశ్చాత్తాపపడకుండా మొదలేమో అంబేద్కర్ గారిని రాజ్యసభలో యావత్ దేశ ప్రజలందరూ చూస్తూ ఉంటే కించపరిచినారు. పశ్చాత్తాపపడకుండా భారత పార్లమెంట్ హౌస్లో అమిత్ షా అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ గౌరవ పార్లమెంట్ సభ్యులు నిరసన గలం విప్పే ప్రయత్నం చేస్తే వారి మీద ఫిజికల్గా భౌతిక దాడికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు పాటుపడడం జరిగింది. ఈ రెండు చర్యలని దేశ ప్రజలందరి తరపున కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నది, తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున అమిత్ షా తక్షణమే భారత జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరపున, భారతదేశ ప్రజలందరి తరపున, భారతదేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే తాపత్రయపడుతున్నటువంటి ప్రతి భారత పౌరుడి తరపున భారతదేశంలో సమన్యాయం ఉండాలి, భారతదేశంలో సమానత్వం ఉండాలి, ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలని భావించే ప్రతి ఒక్కరి తరపున అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది. అమిత్ షా తక్షణమే భారత జాతికి క్షమాపణ చెప్పాలి, అంబేద్కర్ గారిని అవమానించినందుకు క్షమాపణ చెబుతూ అమిత్ షా తక్షణమే హోంశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి. ఎప్పటి వరకైతే అమిత్ షా రాజీనామా చేయకుండా ఉంటారో, అమిత్ షా అనేటువంటి వ్యక్తి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ని పార్లమెంటు సాక్షిగా అవమానించినటువంటి అమిత్ షా ఆ హోం
శాఖ మంత్రిగా ఉన్నన్ని నాళ్ళు అంబేద్కర్ గారికి అవమానంగా భావించాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఆ పదవిలో ఉన్నంత వరకు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ సమన్యాయానికి వ్యతిరేకమని, సమానత్వానికి వ్యతిరేకమని, రాజ్యాంగానికి వ్యతిరేకమని, అంబేద్కర్ గారికి వ్యతిరేకమని భావించాల్సిన అవసరం ఉంటుంది. తక్షణమే క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలి. రాజీనామా చేసే అంతవరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా, అమిత్ షా రాజీనామా చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతుంది. ఎక్కడికి కూడా ఎవరికి కూడా భయపడేది లేదు. అమిత్ షా రాజీనామాయే లక్ష్యంగా అంబేద్కర్ గారికి వారు చేసినటువంటి అవమానానికి వ్యతిరేకంగా వారు రాజీనామా చేసేంత వరకు మా ఉద్యమం కొనసాగుతుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నాను.